హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు, అలాగే ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి గ్రే హెయిర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. ఈ రోజుల్లో చిన్న వయసులోనే నేనే నా కళ్ళారా చూసా, మా రిలేటివ్స్లోనే 7th క్లాస్ చదువుతున్నవాడు, వాడికి అప్పుడే వైట్ హెయిర్ వచ్చేసింది. సో దీనికి కారణాలు ఏంటి, ఎందుకు వచ్చింది అని అడిగితే వస్తుందక్క 1 year నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళ ఫాదర్కి కావచ్చు, మదర్కి కావచ్చు, ఎవరికి లేదు. సో ఇంత చిన్న వయసులో రావడానికి కారణాలు ఏంటి సార్? ఇక్కడ చిన్న వయసులో రావడానికి కారణాలు చాలా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. మదర్ తీసుకునేటటువంటి ఫుడ్, ఫాదర్ తీసుకునేటటువంటి ఫుడ్, బేబీస్ ఎవరైతే చైల్డ్స్ ఉంటారో పిల్లలకి ఇచ్చేటటువంటి ఆహారము, ఇతరత్ర జీవనశైలి ఏదైతే ఇంత పూర్వకాలంలో పిల్లలు, చిన్నపిల్లలు, చైల్డ్ వెన్ ఇట్ ఈస్ బార్న్ చైల్డ్ ఆ టైం నుంచి మొదలుకొని ఎవ్రీడే నైట్ వరకు, ఉదయం తెల్లవారిన గట్టి నుండి నైట్ 8-9 వరకు ఒక 10 నుండి 20 మార్లు తలకి నూనె పెట్టేవాళ్ళు. ఇప్పుడు తలకు ఎవరూ నూనె పెట్టట్లేదు. జస్ట్ ఒకవేళ పెట్టిన బేబీ ఆయిల్ 1 or 2 months పెడుతున్నారు. అది కూడా అన్ని రసాయనాలతో కూడినటువంటి ఆయిల్ కనుక తలకి ఏమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. అది కూడా ఒక 1 time or 2 times పెడుతున్నారు, అంతే తప్ప రెగ్యులర్గా లేదు. అది ప్రధాన కారణం అని చెప్పచ్చు. అది కాక ఫోన్స్ ఈ మధ్య చాలా బాగా షోక్ అయిపోయింది. ఇట్ ఈస్ షోక్ అనే చెప్పాలి. చిన్న పిల్లలకి విత్ ఇన్ డేస్, నాట్ మంత్స్, డేస్, 10-15 days పిల్లోడికి లేదా 1 month పిల్లోడికి ఫోన్స్ తీసుకొచ్చి తల పక్కన పెడుతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ రెటిక్యులస్ అండ్ వెరీ 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 డేంజరస్ టు ద హెల్త్. అవును, అన్ని రకాల డేంజరస్ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పిల్లలకనే కాదు సార్, వీళ్ళు కూడా రాత్రిపూట పడుకునే ముందు చూసి అక్కడే పెట్టేసుకుంటున్నారు. ఎస్, ఎప్పుడైతే ఫోన్ జనరల్లీ ప్రతి వాళ్ళకి ఫోన్ ఉండాలి, ఫోన్ ఉంటుంది, అవసరం అనేది కొంతవరకే చెప్పొచ్చు. అందరికీ అవసరం ఉంటుంది అనేది తప్పు ముచ్చట అసలు. కానీ అవసరం ఉంది అనుకున్నప్పటికీ బెడ్ పైన ఫోన్ ఉండకూడదు. అది ఫస్ట్ గమనించాలి. ఎక్కడో సెకండ్ రూమ్లో ఎక్కడో ఉండాలి తప్ప బెడ్ కానీ బెడ్ పైన ఫోన్ ఉండకూడదు. అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అది కాక పిల్లలకు పెట్టడం, పిల్లలు తల పక్కకు పెట్టడం, పిల్లలు ఏడిస్తే ఫోన్ పక్కన పెట్టడం. ఫోన్ ఎందుకు పక్కకు పెట్టాలి? ఇంతకుముందు పిల్లలు ఏడుస్తుంటే ఇలాంటి ఏ సౌండ్ ఉన్నప్పటికీ పిల్లలు ఏడు మానేస్తారు. అలాంటి ఫోనే పక్కన పెట్టాల్సిన అవసరం లేదే. ఇదంతా కూడా తల్లిదండ్రుల తప్పు అని చెప్పాలి, తప్పకనే చెప్పాలి. తప్పకుండా తల్లిదండ్రుల తప్పు మాత్రమే. ఇందులో ఉన్నదంతా తల్లిదండ్రుల తప్పే. లేకపోతే వాళ్ళేం అడగారు కదా సార్, మాకు ఇట్లా ఫోన్ ఊహేది లేని పిల్లలు ఫోన్ ఇవ్వమని ఎక్కడ అడుగుతారు? అడగరు కదా. పేరెంట్స్ ఇస్తారు. ఏడుస్తుంటే గోల అక్కడికి పోయి ఆడిపించాలి, వెళ్ళాలి అని పని తప్పించుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఖచ్చితంగా చెప్పొచ్చు. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ ఏమాత్రం నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఇకనైనా తల్లిదండ్రులు జాగ్రత్త పడి ఫోన్స్ ఇవ్వకుండా కాసేపు లైట్స్ వేయడమో, లేదా ఈ క్లాప్స్ చేయడమో, లేదా కంపల్సరీ బొమ్మలు అలాంటివి ఉంటాయి, ఆర్టికల్స్ ఇలా తలపైన ఉండేటట్టుగా వేలేటట్టుగా కట్టేవాళ్ళు దారంతో. సో అవి చూస్తూ ఊరుకుంటారు పిల్లలు. అలాంటి ఏమైనా మిరాకిల్ చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. అలాంటివి ఇవ్వాలి పిల్లలకి. అంతేకాని ఫోన్ తీసుకెళ్ళి పక్కన పెట్టినాం, ఫోన్ ఉంటేనే మా అబ్బాయి తింటాడు, ఫోన్ చూస్తేనే ఊకుంటాడు, ఏడుస్తాడు, ఇవన్నీ అంతా కూడా దాటవేత సమస్య. అవన్నీ అప్పుడు చేస్తే పెద్ద పెరిగాక ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతుంటాయి. నాట్ ఓన్లీ గ్రై హెయిర్స్, ఇట్ విల్ బి రెడ్యూస్ ద మెమరీ, రెడ్యూస్ ద ఐ సైట్, రెడ్యూస్ ద విజన్, ఇయర్ విజన్, ఇట్లా ఇవన్నీ కూడా లాస్ అవుతాయి. ఐక్యూ లెవెల్స్ పోతాయి, మెమరీ పోతుంది, కాన్సన్ట్రేషన్ పోతుంది, ఏకాగ్రత లోపిస్తుంది, వినికిడి శక్తి పోతుంది, కంటి చూపు పోతుంది. ఇంకా దేనికోసం ఫోన్ ఇవ్వాలి పిల్లలకి? మరి ఇవ్వకూడదు కదా. అలాగే దాంతోపాటుగా తలనొప్పి లేస్తుంది చిన్న వయసులో సైనసైటిస్ వస్తుంది, చిన్న వయసులో టాన్సిలైటిస్ వస్తున్నాయి. ఇవన్నీ ప్రమాదానికి హేతువు. ఇన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు ఇవ్వాలి పిల్లలకి? ఇవ్వకూడదు కదా. ఎస్, ఆ ఫోన్ పక్కన పెట్టేసి తలకి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక 10 సార్లు నూనె పెడితే తల బాగా హాయిగా ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి ప్రమాదాలన్నీ తగ్గిస్తుంది. నూనె మాత్రమే ఇప్పుడు చెప్పిన ప్రమాదాలన్నింటి నుంచి బయటపడవచ్చు. ప్రశస్తమైన నువ్వులను తీసుకొచ్చి నువ్వులను రోజు ఒక 10 సార్లు పెట్టాలి, ఉదయం నుంచి రాత్రి వరకు. ప్రతి పావు గంట 20 నిమిషాలు ఒకసారి పెడతారు తలలోనే.
అలా పెట్టి 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 అలా పెట్టారు కనుకనే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. లేకపోతే వై నాట్ ఇలా ఉండేవాళ్ళం కాదు, అసలు కాదేమో, ఉండేవాళ్ళం కాదు అసలు చెప్పొచ్చు నిజంగా. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని పిల్లల్ని జాగ్రత్తగా పెంచినట్లయితే చిన్న వయసులో, మధ్య వయసులో వచ్చే తలనొప్పి, హెడేక్, గ్రై హెయిర్స్, మీరు అందాక అన్నటువంటి తెల్ల వెంట్రుకలు రావడం, వెంట్రుకలు ఊడిపోవడం, చుండ్రు రావడం, ఇలాంటి సమస్యలన్నింటి నుంచి బయటపడవచ్చు. ఓకే. సో నువ్వుల నూనెకి చాలా విశిష్టత ఉందన్నమాట అయితే. ఇలాంటి అన్ని సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడవచ్చు. తర్వాత ముఖ్యంగా హెడ్ బాత్ ఎవ్రీడే హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. హెడ్ బాత్ చేయడం చాలా చాలా ప్రమాదకరం. హెడ్ బాత్ అవసరమే, ఎప్పుడు అవసరం, వీక్లీ వన్స్ ఈజ్ నెసరీ. వారానికి ఒకసారి మాత్రమే తలస్నానం చేయాలి. దట్ టు బి ఎలాంటి షాంపూస్ వాడకూడదు, ఈవెన్ హెర్బల్ షాంపూస్ కూడా వాడకూడదు. ఓకే, అవి కూడా ప్రమాదమే. మరి ఏం వాడాలి తలస్నానానికి? ఏదో ఒకటి వాడాలి కదా. కుక్కుడుకాయ రసం కానీ లేదా సీకాకాయ పౌడర్ కానీ దొరుకుతుంది. ఆ రెండింటిలో ఏదైనా వాడచ్చు. బయట మార్కెట్లో కూడా ఆ పేరు చెప్పి కుంకుడుకాయ షాంపూ అని చెప్పి అమ్ముతున్నారు. అవి వాడకూడదు. అదే వాటిలో ఉండేవి కెమికల్స్ కాబట్టే కదా సార్ అన్ని రోజులు ఉండేది. కుక్కుడుకాయ షాంపూ, సీకాకాయ షాంపూ అని దొరుకుతున్నాయి. అంత ఫోమ్ వస్తుంది. ఫోమ్ వస్తుంది అంటేనే కెమికల్స్ కలుపుతాము. కాబట్టి అలాంటి షాంపూస్ ఏవి వాడకూడదు. అందుకే చెప్పాను, ఇంక్లూడింగ్ విత్ హార్బల్ షాంపూస్ కూడా వాడకూడదు అంటేనే అర్థం. అది ఎగ్ షాంపూ అని, ఇంకేందో షాంపూ అని, అవేవి వాడకూడదు. సింపుల్ ప్రాథమికంగా దొరికే కుక్కుడుకాయల రసం కానీ సీకాకాయల పౌడర్ కానీ వాడినట్లయితే వెంట్రుకలు ఊడిపోకుండా, చుండ్రు రాకుండా, గ్రై హెయిర్ రాకుండా, అంటే తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది. ఒక మంచి హోమ్ రెమెడీ మన తల్లులకి ఏం చెప్తారు సార్? పిల్లలకి వాళ్ళ బలానికి న్యూట్రిషన్ ఇవ్వాలి కదా. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కొడుస్తుందని మీరు చెప్పుకొచ్చారు. న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే ఐరన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, ఫోలిక్ యాసిడ్ అవ్వచ్చు. ఎస్, వీటన్నింటి వల్ల హెయిర్, తల వెంట్రుకలు ఊడిపోవడం, గ్రై హెయిర్స్ రావడం సంభవిస్తుంది. ఏం చేయాలి? ఎవరైనా కూడా, పిల్లలందరికీ కూడా ఈ రోజుల్లో పాలు ఉదయం సాయంత్రం 1 కప్ పాలు తాగడం చాలా శ్రేయస్కరం. ఫస్ట్ అంతే, అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా పోషక విలువలు కలిగినటువంటి ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వడం, టమాటోస్, ముఖ్యంగా టమాటోస్, అన్ని రకాల ఆకుకూరలు, తోటకూరలు, పాలకూర, ఇంకా వేరే అన్ని కూరగాయలు ఇవ్వచ్చు నిరభ్యంతరంగా. అలాంటి ఇస్తూ వెళ్ళినట్లయితే ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడతారు. ఫోలిక్ యాసిడ్ వస్తుంది, అలాగే విటమిన్ E సంభవిస్తుంది. వీటి వల్ల గ్రై హెయిర్స్ తగ్గించుకోవచ్చు. అలాగే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సింపుల్, డాండ్రఫ్ వస్తే అసలు ఎలా తగ్గుతుంది అంటే, వీక్లీ వన్స్ కనీసం పూరి అయితే చేస్తారు ఇంట్లో, ఏ అప్పాలు చేయకుండా పూర్వకాలం చేసి ప్లేట్లో వేస్తాం, తినేస్తాం. ప్లేట్కి అంతా ఆయిల్ అంటుంది. తర్వాత ఒక బౌల్లో వేస్తాం, అందరం తిన్న తర్వాత ప్లేట్కి ఆయిల్ ఉంటుంది. ఆయిల్ తలకు పెట్టుకుంటే చుండ్రుపోతుంది అంతే. ఏ మందు అక్కర్లే, ఏ షాంపూ అక్కర్లే. ఇట్ ఈస్ వెరీ సింపుల్ రెమెడీ ఫర్ చుండ్రు, డాండ్రఫ్కి. ఎంత సింపుల్ అంటే, పూర్వకాలంలో ఇప్పుడు జనరల్గా అరిసెలు అందరికీ తెలుసు, బెల్లపరిసె. అరిసెలు తీసిన తర్వాత అందులో నూనె పేరుకుంటుంది, కిందికి దిగిపోతుంది. అది ఒక డబ్బాలో వేసి రోజు తలకు పెట్టుకునేవాళ్ళు. పేయికి పెట్టుకుంటే ఒళ్ళంతా స్మూత్గా, ర్యాషెస్ రావు. తలకు పెట్టుకుంటే డాండ్రఫ్ రాదు. నైస్ సార్, వెరీ నైస్ సార్. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అయితే? ఇందులో ఆయుర్వేద వైద్య చికిత్సలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సమస్య సంభవిస్తుంది కనుక అందులో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ దేర్. అండ్ త్రిఫలా చూర్ణం వాడచ్చు, లేదా మెడికేటెడ్ చూసినట్లయితే ఆయురెక్స్ క్యాప్సూల్స్ ఉన్నాయి. అలాగే తలకి ఎవ్రీడే వాడడానికి మంచి హెర్బల్ ఆయిల్స్ ఉన్నాయి. కౌశిక్ హెయిర్ ఆయిల్ అవ్వచ్చు, ఇంకా వేరే భృంగరాజ్ తైలం, ఇలాంటివి చాలా దొరుకుతూ ఉంటాయి. ఇవి మార్కెట్లో ఏదో ఒక ఆయిల్ తీసేసుకొని, కౌశిక్లో హెయిర్ ఆయిల్ లాంటివి తీసేసుకొని ఎవ్రీడే పెట్టుకోవడం చాలా మంచిది. వారంకి ఒకరోజు మాత్రమే హెడ్ బాత్ చేస్తూ ఉన్నట్లయితే మన కేశాలని మనమే సంరక్షించుకోవచ్చు. గ్రై హెయిర్స్, వైట్ హెయిర్స్ నుంచి, డాండ్రఫ్ నుంచి, వీటన్నిటి నుంచి బయటపడే అవకాశం ఉంది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజుల్లో కనిపించే గ్రే హెయిర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, పిల్లల్లో ఎలాంటి న్యూట్రిషన్ మనం అందించాలి, సో ముఖ్యంగా తల్లులకి ఇచ్చే మంచి టిప్ కూడా మాకు ఈరోజు వివరించడానికి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్కారం.